కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. రెడ్లకుంటలో 47 కోట్ల వ్యయంతో చేపడుతున్న రాజీవ్ రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. 47 కోట్లతో 4000 ఎకరాలకు సాగునీరు అందేలా ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమయ్యాయి. రాజీవ్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఉత్తమ్. మంత్రి పర్యటనకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామ ప్రజలు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగునీటి ప్రాజెక్టును ఆగస్టు నెల పూర్తి చేసి రైతులకు అండగా ఉంటామని మంత్రి ఉత్తమ్ తెలియజేశారు. ఎప్పుడు మా మనసులో ప్రత్యేక స్థానం. నేను ప్రపంచంలో ఎక్కడ తిరుగుతున్నా, ఎయిర్పోర్ట్ లో లేకపోతే ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసుల్లో లేదా విదేశాల్లో కూడా ఎవరికి వచ్చేసారు అది కుదాడు తింటుంటారు. మరి చాలా మీ అందరితో ఇంత ఆత్మీయత ఉండడం అది మా అదృష్టంగా భావిస్తున్నాం. తప్పనిసరిగా ఎంత వీలైతే అంత ఈ టర్మ్లో కోదాడు కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయడానికి సర్వశక్తులు వడ్డిస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీకు మీరు నాతో ఎవరన్నా కోదాడు కాన్స్టిట్యున్సీ వాళ్ళు మేడంతో కలిసి నన్ను కలవండి. నన్ను కలవదలుచుకే మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ప్రతిరోజు నేను సెక్రటేరియట్లో ఓన్లీ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా టైం పెట్టుకున్నా. మధ్యాహ్నం 3 నుంచి 5 ఎప్పుడేనండి సెక్రటేరియట్లో ఉంటా. మేడంకి కూడా పోవాలి అంటే ఐఎమ్ నాట్ హ్యాపీ టుడే. నేను మరి ఏమి చెప్పకుండా ఇలా పోతున్నా కానీ మంచిది కాదు. మస్ట్ ఎక్స్పెక్ట్ ఇట్ హస్ టు బి మచ్ ఫాస్టర్ అండ్ క్వాలిటీ కెనాట్ బి కాంప్రమైజ్డ్. ఓకే సరే, నేను చెప్పినట్టుగా ముందు 6 ఊర్లకి దూరకుంట, నల్లబొండగూడెం, కాపుగల్లు, కూచిపూడి, రెడ్లకుంట, చిమిర్యాల ఊర్లకి. అదేవిధంగా కులాల వారిగా చూస్తే 1486 రైతు కుటుంబాలకి నీళ్లు వస్తాయి. దాంట్లో అగ్ర కులాల వాళ్ళు 290 మంది కులాలు, బీసీలు ఓబీసీలు 720 రైతు కుటుంబాలు, ట్రైబల్స్ 30 కుటుంబాలు, ఎస్సీలు 446 కుటుంబాలకి ఈ స్కీమ్ ద్వారా నీళ్ళు రావడం జరుగుతుంది. మరి ఏ ఊరికి ఎన్ని నీళ్ళు వస్తాయంటే దూరకుంటకి 66 ఎకరాలకి, నల్లబండగూడెంకి 1400 ఎకరాలకి, కాపుగల్లికి 1608 ఎకరాలకి, కూచిపూడికి 400 ఎకరాలకి, రెడ్లకుంటకి 576 ఎకరాలకి, చిమిర్యాల మరి 410 ఎకరాలు. తప్పనిసరిగా కాంట్రాక్టర్ గారు, సిఈ గారు ఇది ఇంకా స్పీడప్ చేయాలి. మీరు ఇప్పుడు జరుగుతున్న స్పీడ్లో అయితే ఆగస్టులో పూర్తి కాదు. మీరు లైట్లు పెడతారో ఎట్లా పెడతారో ఏం చేస్తారో చూడండి. డే అండ్ నైట్ వర్క్ చేసి తప్పనిసరిగా ఆగస్టుగా పూర్తి చేయాలని చెప్పి లైనింగ్ పనులు అది కూడా 47 కోట్ల రూపాయలతో మరి మంజూరు ఇవ్వడం జరిగింది. పనులు కూడా మొదలు పెట్టాలి. ఇది పీక్ సీజను. సిమెంట్ లైనింగ్ వేగవంతంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చెక్ డ్యామ్ చేయడానికి హనుమంతరావు ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టులో పూర్తి కావాలి. ఓకే, అదేవిధంగా ఇది రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి 5000 ఎకరాలకి 54 కోట్ల రూపాయలతో పనులు మొదలుపెట్టడం జరిగింది. దానికి అనంతగిరి మండలంలో 7 గ్రామాలు, కోదాడు మండలంలో 3 గ్రామాలకి దాని ద్వారా నీళ్లు వస్తాయి. అనంతగిరి మండలంలో గోండ్రియాల గ్రామం, కొత్తగూడెం గ్రామం, బొచ్చగూడెం గ్రామం, బొచ్చగూడెం తండ, మొగలాయికోట, శాంతినగర్, తిరువన్నారం, లక్కారం గ్రామాలకి, కోదాడు మండలంలో చిమిర్యాల, నల్లబండగూడెం, అమరబండపాలెం. మరి మొత్తం రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 2138 కుటుంబాలు, గిరిజన కుటుంబాలు 289, ఎస్సీ కుటుంబాలు 116, ఓబీసీ కుటుంబాలు 531, మరి ఫార్వర్డ్ క్యాస్ట్ 1200 కుటుంబాలు. పర్ ఎకర్ రాజీవ్ శాంతినగర్ లో గవర్నమెంట్ పర్ ఎకర్ ఖర్చు పెడుతున్న అమౌంట్ ₹1,00,000, ₹1,00,000 8,000. రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ద్వారా
పాలేరు వాగు నుంచి గోండ్రియాలకి 609 ఎకరాలకి, కొత్తగూడానికి 190 ఎకరాలకి, బొచ్చగూడెం తండకి 496 ఎకరాలకి, 131 ఎకరాలకి, తిరువన్నారం 821 ఎకరం, తిరువన్నారం శాంతినగర్ ఒకటే. మరి కోదాడు మండలంలో తమ్మరమండపాలెం 550 ఎకరాలు, చిమిర్యాల 750 ఎకరాలు, నల్లబండగూడెం 481 ఎకరాలు. ఇది కూడా మరి మీరు చూపెడుతుంది నాకు 35% వర్క్ పూర్తయిందని. ఎప్పుడు పూర్తి చేస్తావు ఇది రాజీవ్ శాంతినగర్? ఇది చాలా సింపుల్ వర్క్ కదా, అది వాగు పక్కనే కట్టాలి, అది చాలా ఫాస్ట్గా చేయవచ్చు. ఇదే శ్రీ గారు, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. నేను పర్సనల్గా వచ్చింది మీకు చెప్పడానికి. వర్క్ స్పీడు, వర్క్ క్వాలిటీ, ఓకే, రెండిట్లో ఏమాత్రం కాంప్రమైజ్కి వీలు లేదు. ఓకే, కొత్తగూడెం మేజర్ అది 39 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. అది కూడా మీరు టేకప్ చేసి టెండర్ ఫైనల్ చేసేయండి, వర్క్ మొదలు పెట్టేసేయండి, ఫాస్ట్గా పూర్తి చేయాలి. సరే, కోదాడు కాన్స్టిట్యున్సీ నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, విలేకరు మిత్రులందరికీ నమస్కారం. ఎమ్మెల్యే గారి ఫాదరు హాస్పిటల్ అడ్మిట్ అయింది కాబట్టి వారు రాలేకపోయారు. అందుకోసమే నేను వారి తరఫున రావడం జరిగింది. ఇది కోదాడు కాన్స్టిట్యున్సీలో మరి ఈ 5 ఏళ్ల పాటు అసలు ఎవరు ఊహించిన విధంగా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు చదివిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు, చెక్ డ్యామ్లే సుమారు 160-170 కోట్ల రూపాయలు ఇవి చదివి. ఇది కాకుండా మరి కోదాడ్ టౌన్లో 100 బెడ్ హాస్పిటల్కి 26 కోట్లతో బిల్డింగ్ నిర్మాణంలో ఉంది. కాకుండా మరి కోదాడ్ టౌన్లో అది ఆ డిగ్రీ కాలేజ్ పక్కన 50 కోట్లతో జవహర్ నవోదయ విద్యాలయ నిర్మాణంలో ఉంది. ఇది కాకుండా చిలుకూరు గుట్టల్లో 200 కోట్లతో మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణంలో ఉంది. మరి చాలా చోట్ల కొత్తగా రోడ్లు వేయడం జరిగింది. నా దృష్టికి వచ్చిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి మరమ్మతులు చేసినాం, పాత స్కీములు మరమ్మతులు చేసినాం, కొత్త స్కీములకి మరి మంజూరిచ్చి పనులు మొదలుపెట్టినాం. మరి రహదారులు, దారులు, సాగునీరు, త్రాగునీరు, ఎలక్ట్రిసిటీ, మరి అదేవిధంగా మరి ఇదివరకు 3500 ఇండ్లు కోదాడు కాన్స్టిట్యున్సీ మంజూరు చేయడం జరిగింది. మరో 2000 ఇండ్లు ఇప్పుడు ఫ్రెష్గా శాంక్షన్ మరి ఇవ్వడానికి ఎమ్మెల్యేకి అనుమతి ఇవ్వడం జరిగింది. కోదాడు మరి కాన్స్టిట్యున్సీ మీ అందరితో నాకు వ్యక్తిగతంగా కూడా సుదీర్ఘ అనుబంధం ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. మీరు ప్రతిసారి చెప్తూనే ఉంటా, మీరు చాలా మంది నేను మోర్సారి ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు మీరు చాలా చిన్న పిల్లలు. మీరు ఇప్పుడు నువ్వు ఎంత ఏజ్ 94లా?